జై వాసవి, జై వాసవి. ఈరోజు మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆయన భారతదేశ స్వాతంత్రం కోసం ఏ విధమైనటువంటి పోరాటాలు చేశారో, శాంతియుత మార్గాన్ని ఎంచుకొని ఒక శంప మీద కొడితే మరొక శంప ఇవ్వాలని చెప్పిన సిద్ధాంతాన్ని తీసుకురావటం కానీ, ఉప్పు సత్యాగ్రహం దాన్ని తీసుకుని ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారో మనందరికి కూడా తెలుసు. అటువంటి మహానుభావుడి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. జాతిపితగా పేరు పొందినటువంటి మహాత్మా గాంధీ గారి సందర్భంగా ఈరోజు భారతదేశం మొత్తం మీద కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు చేసుకుంటున్న సందర్భంలో మనం చూస్తాం. అదేవిధంగా మన కొవ్వూరు నియోజకవర్గంలో కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఆయన యొక్క విగ్రహాలకు కానీ ఫోటోలకు కానీ నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కూడా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా చేశారు. అందరికీ కూడా ఆయన చేసినటువంటి స్వతంత్ర పోరాటం చేసినటువంటి ఉద్యమం కానీ ఆయన స్ఫూర్తిని కానీ తీసుకుని ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కానీ సాక్షాత్తు ఇవాళ అసెంబ్లీలో కూడా ఆయన ఫోటోనే పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. భారతదేశంలో కానీ లేకపోతే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఆయన ఒక జాతిపితగా కలుసుకుంటూ ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తిని ఖచ్చితంగా పాఠ్యాంశాల్లో కూడా పెట్టుకుని ఇవాళ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఆయన యొక్క సేవలు కానీ భారతదేశానికి అన్ని వర్గాల అన్ని ప్రాంతాల మొత్తం దేశం మొత్తం మీద కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన ఖచ్చితంగా ఆయన యొక్క నివాళులు అర్పించి ఆయన ఆశయ సాధన ఆయన చేసిన ఉద్యమాన్ని ఖచ్చితంగా భావితరాలుగా తీసుకెళ్లాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఆ పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క బాల్ సీడ్స్ అనేటువంటి పంపిణీ కార్యక్రమం చాలా ఆనందదాయం. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల రూపాయలు, అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చేసరికి ఇవాళ 10,000 సీడ్ బాల్స్ స్వచ్ఛతా హీ సేవ ఏదైతే పిలుపునిచ్చిందో అందులో భాగంగా వాసవి క్లబ్ సభ్యులందరూ కూడా కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టారు. ఎంతసేతంటే మొక్కలు నాటడం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ప్రభుత్వం తీసుకు పనిచేస్తా ఉన్నది. మొక్కల నుంచి మనకు వచ్చేటువంటి ఆక్సిజన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం విడిచిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా అవి తీసుకుంటూ ఉంది. కాబట్టి ఈ సంపద, ఎందుకంటే మన పట్టణం ఒకటి మనకు ఎక్కువ ఉంది కాబట్టి కాలుష్యం కూడా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మొక్కలు ఎక్కువ ఉన్నట్లయితే కనుక కాలుష్యాన్ని కూడా నివారించుకోవడానికి కానీ మంచి యొక్క ఏదైతే మనకు గాలిని తీసుకోవడానికి సంబంధించి కానీ ఆక్సిజన్ తీసుకోవడానికి కానీ మొక్కల ప్రాధాన్యత ఎంత అవసరమైనటువంటిది మనందరికి కూడా తెలుసు. అందుకని ప్రభుత్వం కూడా మొక్కల్ని ఎక్కువ నాటాలని చెప్పని కూడా వృక్ష సంపదను పెంచాలని చెప్పని కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడంలో భాగంగా ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఈ బాల్స్ రూపంలో వేసినప్పుడు, ఎందుకంటే ఇందులో అన్ని కూడా టేకు కానీ లేకపోతే జామ కానీ లేకపోతే ఉసిరు కానీ లేకపోతే నేరేడు చెట్టు కానీ అది రావి చెట్టు కానీ చందనం కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో వేసినప్పుడు ఆటోమేటిక్ ఇవాళ మనం అడవుల్లో కూడా ఆ విధంగానే డ్రోన్స్ ద్వారా కానీ వీటి ద్వారా కానీ కూడా కావాల్సినటువంటి మొక్కల సంపదను పెంచుకుని అడవులను కూడా ఏ విధంగా అయితే మనం పెంచి పోషించుకుంటున్న సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కువగా కనుక మొక్కలు నాటినట్లయితే కనుక మనంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. ఇన్ని మొక్కలు నాటగలిగితే మనం అంత సంపూర్ణ ఆరోగ్యంగా మానవులు ఉంటాక ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు వీరికి, అందులో గాంధీ జయంతిని తీసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వివిధ హోదాలో ఉండి హాజరైనటువంటి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అదేవిధంగా పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఆధ్వర్యంలో తయారు చేయించినటువంటి సుమారు 10,000 సీడ్ బాల్స్ ని త్రోఅవుట్ పుష్ అవుట్ చేసే కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులు ముప్పుడు వెంకటేశ్వర గారికి, అలాగే నియోజకవర్గం 2 కమిటీ సభ్యులు శ్రీ కంటమని రామకృష్ణ గారికి, అలాగే కొవ్వూరు మున్సిపల్ ఎక్స్ చైర్మన్ శ్రీ సూర్పనేని చిన్ని గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దలు విచ్చేసినటువంటి రంజిత్ గారికి, వెంకటేశ్వర గారికి, అలాగే లయన్స్ క్లబ్ అధ్యక్షులకి, మా వాసవి క్లబ్ తరఫున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాసవి క్లబ్ మన సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2 వరకు వాసవి క్లబ్ ద్వారా అనేక రాష్ట్రాల్లో సుమారు 1 కోటి సీడ్ బాల్స్ ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఏర్పాటు చేయటం, దీనిలో భాగంగా మన జిల్లా గవర్నర్ వలివేటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జిల్లా నుంచి మొత్తం 2 లక్షల విత్తనాలను అన్ని క్లబ్బులకి కూడా పంపించి అన్ని ఊర్లలోనూ అన్ని క్లబ్బుల్లోనూ
వీటిని తయారు చేయించడం. ఇందులో భాగంగా కొవ్వూరులో అధ్యక్షులు దేవత ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అలాగే వజ్రవంత వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలు, మున్సిపల్ హై స్కూల్, సంస్కృత పాఠశాల, అలాగే గర్ల్స్ హై స్కూల్ పిల్లల సహకారంతో కొవ్వూరులో 10,000 విత్తనాలు సీడ్ బాల్స్ కింద తయారు చేయించి అందులో కొంత మందు అని, యూరియా అని అలాంటివి కల్పించి మనకి ఏంటంటే సంకల్పం, అందులో తడి పొడి ఉన్న ప్లేసుల్లో ఒక్కొక్క బాల్ కనుక విసిరినట్లయితే అవి ఎన్నో కొన్ని మొక్కలు మొలిచి తద్వారా ఉపయోగపడేలాగా ఉంటుందనేది వాసవి క్లబ్ సంకల్పం. ఇందులో కూడా అన్ని ఉపయోగపడే మొక్కలు టేకు అని, ఎర్రచందనం అని, అలాగే ఉసిరి అని, జామ అని, రావి అన్ని ఉపయోగపడే మొక్కలన్నీ తీసుకుని 2 లక్షల విత్తనాలు క్లబ్బు జిల్లా ఆధ్వర్యంలో చేయటం, 10,000 కొవ్వూరులు తరపున చేసిన తర్వాత ఇందులో మన డిఓ గారు మన స్కూల్ పిల్లలు చేసిన కార్యక్రమానికి విజిట్కి వచ్చి డిఓ గారు కూడా మా జిల్లా తరపుని మాకు ఇప్పుడు కాకుండా ఆఫ్టర్ దసరా వెకేషన్ 10,000 బాల్స్ మాకు ఇప్పించితే కనుక నేను మా జిల్లా లెవెల్లో 1000 స్కూల్స్ ఉంటాయి, ప్రతి స్కూల్లోనూ ఒక్కొక్క 10 బాల్స్ని పెంచి మీకు దానికి మొత్తం ప్లాంటేషన్ వచ్చేలాగా నేను బాధ్యత తీసుకుంటాను, నాకు 10,000 బాల్స్ ఏమని అడగటం. దానికి వల్వేట్ ప్రసాద్ గారు, జిల్లా గవర్నర్ గారు, కొవ్వూరు క్లబ్ ప్రెసిడెంట్ గారు కూడా మీకు ఆఫ్టర్ దసరా వేరే 10,000 బాల్స్ మేము చేయించేవటం అని చెప్పడం కూడా జరిగింది. ఇందులో భాగంగా మేము ఈ రోజున కోరటం, ఎమ్మెల్యే గారిని కోరిన వెంటనే అందులో గవర్నమెంట్ కార్యక్రమం కూడా ఉంది, స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం. మొన్న సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ రోజున ముగింపు కార్యక్రమం కూడా ఉంది. అందులో మా వాసవి క్లబ్ను కూడా భాగస్వామ్యులు చేసినందుకు అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని మేము కూడా మున్సిపల్ కమిషనర్ గారిని, పెద్దల్ని అడిగాము. కొవ్వూరులో ఉన్నటువంటి పబ్లిక్ ప్లేసుల్లో మీరు కనుకిస్తే మా వాసవి క్లబ్ సభ్యులు మీకు కూడా వస్తారు, వాటిని కొన్ని పుష్ అవుట్ చేస్తామని చెప్పాము. వారు కూడా సహకరిస్తామని చెప్పారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి వాసవి క్లబ్ తరఫున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ గారి పిలుపు మేరకు మొత్తం 6 రాష్ట్రాలలో 31 జిల్లాల నుంచి లక్షలాది మంది సభ్యులు అందరూ కూడా ఈ సీడ్ బాల్స్ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉన్నది. దాంట్లో భాగంగా మన జిల్లా V2G జిల్లాలో నేను గవర్నర్గా సేవలు అందిస్తూ ప్రతి క్లబ్కి కూడా ఈ యొక్క సీడ్ బాల్స్ విత్తనాలని పంపించే ఏర్పాటు చేయడంలో 2 లక్షల విత్తనాలని పంపించాము. దాంట్లో భాగంగా వాసవి క్లబ్ కొవ్వూరు మరియు వజ్రవంత వాసవి క్లబ్ కొవ్వూరు ఆధ్వర్యంలో ఈనాడు 10,000 సీడ్ బాల్స్ ని తయారు చేసి మన ముఖ్య అతిథి అయినటువంటి మన కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ముప్పిడి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సీడ్ బాల్స్ ని ఈవేళ మనం అందరి మొత్తం అంతా కూడా త్రో బాల్ చేస్తున్నాము. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకే భాగంగా గవర్నమెంట్ వారు నియమించినటువంటి స్వచ్ఛ భారత్ హీ సేవలో భాగంగా కూడా వాసవి క్లబ్ కొవ్వూరు పాల్గొనడం, మరి ఈ యొక్క కార్యక్రమానికి వీచేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా ఎమ్మెల్యే గారిని కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.